1999లో ఇద్దరు సైకాలజిస్టులు క్రిస్టోఫర్ చాబ్రిస్ మరియు డానియల్ సైమన్స్ ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. దాని పేరే ద ఇన్విజిబుల్ గొరిల్లా ఎక్స్పెరిమెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు కనిపించేది నిజమా లేదా మనం చూడాలనుకునేది మాత్రమే చూడగలుగుతున్నామా అనే కోణం పైన. ఇది దయ్యాల కథ కాదు, మన దృష్టి ఎలా మోసం చేస్తుందో చూపించే నిజమైన ప్రయోగం గురించి. వారి ఎక్స్పెరిమెంట్ భాగంగా వారు ఒక వీడియో తీశారు. ఆ వీడియోలో 6 వ్యక్తులు ఉన్నారు. అందులో 3 తెల్లని టీషర్ట్లు, 3 నల్లని టీషర్ట్లు ధరించి ఉన్నారు. మరియు వారి చేతిలో ఒక బాస్కెట్బాల్ ఉంది. ఆ బాస్కెట్బాల్ని ఒకరికొకరు పాస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియోని ప్రేక్షకులకి ఇచ్చి వారికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే తెల్లని టీషర్ట్ వేసుకున్న వారు ఎన్నిసార్లు బాస్కెట్బాల్ని పాస్ చేశారో లెక్క పెట్టడం. సో ప్రేక్షకులు లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు. సరిగ్గా 30 సెకండ్ల తర్వాత గొరిల్లా విషయంలో ఒక మనిషి ఫ్రేమ్లోకి నడుస్తూ వచ్చాడు. అలా గొరిల్లా విషయంలో నడుస్తున్న వ్యక్తి మధ్యలో ఆగి కాసేపు అలా నిల్చొని మళ్ళీ వెళ్ళిపోయాడు. ప్రేక్షకులు మాత్రం లెక్క పెట్టడంలోనే నిమగ్నమైపోయారు. వీడియో పూర్తయిన తర్వాత సైకాలజిస్టులు అడిగారు, మీరు ఎవరైనా గొరిల్లాను చూసారా అని. అందులో సగానికి పైగా మంది ఏ గొరిల్లా అని అన్నారు. దాని అర్థం ఏంటంటే వారు కళ్ళతో చూశారు, కానీ వారి మెదడు గుర్తించలేకపోయింది. దానికి పేరే ఇన్అటెన్షనల్ బ్లైండ్నెస్. ఈ ఎక్స్పెరిమెంట్లో వారికి అర్థమైంది ఏంటంటే మన మెదడు ప్రతి సెకండ్కి వేలాది సమాచారం పొందుతుంది, కానీ దానిలో మనకి అవసరమైంది అని భావించిన దానిని మాత్రమే మనకు చూపిస్తుంది. మిగతావన్నీ మన కళ్ళ ముందే ఉన్నా మనకు కనిపించవు. అంటే మనం ఒక విషయం మీద చాలా ఫోకస్ చేస్తే మిగతా వాస్తవం మనకు కనిపించకుండా ఉంటుంది. అందుకే ఆ ప్రేక్షకులు ఆ వీడియో చూస్తున్నప్పుడు వారి కళ్ళు ఆ గొరిల్లాను చూసినా కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని మెదడు తీసుకోలేకపోయింది. అందువల్లే ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత వారికి గొరిల్లా చూసారని అడిగినప్పుడు అందులో సగానికి పైగా చూడలేదని సమాధానం ఇచ్చారు. డిస్క్రిప్షన్లో ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఒక వీడియో పెట్టాను. మీరు కూడా వీడియో చూసి మీకు కూడా అలాగే గొరిల్లా కనిపించదో లేదో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి కేవలం 3 రోజులు మాత్రం అవుతుంది. 3 నెలల వ్యవధిలో 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదామనే గోల్లో ఉన్నాను. దానికోసం సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్.